మనసంతా ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరు నీకసలు బుద్ధుందా? కష్టాన్ని కాల్చేస్తావా? ఇలా తయారయ్యేవేంటి? తిడుతుంటే నీకు నవ్వొస్తోందా? కొంచెం కూడా మనస్సాక్షి లేదు. అయిన వాళ్ళని పరాయి వాళ్ళుగా చేసుకుందే కాక పైగా కక్ష సాధిస్తావా? అసలు నిన్నేమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడేమనరా ఆఫీసర్? న్యాయం చెప్పేది, శిక్ష వేసేది మాకేనా? మీ అమ్మగారి విషయంలో ఉండదా? తలుచుకున్నది ఏదైనా అత్తయ్య చేసేయచ్చా? ఇది అన్యాయం కాదా? మాట్లాడండి ఆఫీసర్. ఏం మాట్లాడాలి? నువ్వు మీ అమ్మ చేసినవి లెక్కలు కడితే కొల్లలుంటాయి. నా కొడుకు జీవితాన్ని నరకం చేశారు. లోపల నా బిడ్డని కుమిలిపోయేలా చేశారు. దానికి నేనే మాట్లాడాలి? చెప్పు శౌర్య, తల్లిగా నాకు కోపం ఉండదా? ఆ కోపం చూపించడానికి చీరలు కాల్చాలా? మనుషుల మనసుల్లే తగలబెట్టారు. చీరలు కాలిస్తే వచ్చిందా? మీరిలా అలసివ్వబట్టే పేట్రేగిపోతున్నారు. నేనేం చేయలేదత్తయ్య, చేసిందంతా మీరే. నన్ను రెచ్చగొట్టి చేయించింది నువ్వు. దాన్ని వీడియోలో బంధించి నన్ను బందిపోటులా చిత్రీకరించాలని చూసింది నువ్వు. మరో నింద వేస్తున్నారా? ఇదే నిజం. లేదంటే పథకం ప్రకారం రంగులెందుకు పెడతావు? వీడియో ఎందుకు తీస్తావు? సాక్ష్యం కోసం. ఏం చేస్తావు? అలా అనుకుంటే మా దగ్గరున్న సాక్ష్యాలకి చాలానే చేయాలి. తప్పు దమయంతి. శౌర్య అనుభవిస్తున్న వేదనకి ఇది చాలా తక్కువండి. తప్పే కాదు. ఆఫీసర్, నువ్వు వెళ్ళు శౌర్య. సహనం కోల్పోయేలా చేసింది వాళ్లే. మీ అమ్మ తప్పేం చేయలేదు, బుద్ధి చెప్పింది. సంజయ్షి ఇవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు అసలు మనిషివే కాదు. నా కొడుకుని నా మీదకి ఎగదొయ్యాలని చూసావు. ఇప్పుడేమైంది? ఉదయం వాళ్ళొస్తారు. చీరలకి బదులు కాలిపోయిన బూడిదని చూపిస్తే ఏమంటారో చూడు. అమ్మా, పడుకోండి. మీరు వెళ్ళండి. ఎలా నిద్రపడుతుందమ్మా? మన పరువును పోగొట్టడానికి కంకణం కట్టుకున్న దమయంతకని వదిలేద్దామన్నారు. నాకేం అర్థం కావట్లేదు. నాకు అగమ్యగోచరంగానే ఉంది. ఆలోచిద్దామన్నావు. ఏం ఆలోచిస్తావు అనుపమా? అందరికీ చీరలు సిద్ధంగా ఉన్నాయని చెప్పాం. వాళ్ళకి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? మనం ఇచ్చిన మాట పోదమ్మా. అంటే అంటే నీ ఉద్దేశం ఏమిటి? రాత్రికి రాత్రి మళ్ళీ చీరలు నేస్తావా? అది సాధ్యమయ్యే పనేనా? అమ్మా, మీరు ఈ విషయంలో ఆందోళన పడద్దు. సమాధానం చెప్పుకునే పరిస్థితి అయితే రాదు. ప్రశాంతంగా నిద్రపోండి. ఎలా అమ్మా? మౌనంగా వెళ్ళి పడుకుంటే పరిష్కారం వచ్చేస్తుందా? ఒక్కోసారి మౌనమే సమాధానం అవుతుంది. జవాబు లేని ప్రశ్నలకు జవాబిస్తుంది. నిశ్శబ్దమే మనల్ని బలోపేతం చేస్తుంది.
వెళ్ళండి. ధైర్యంగా ఉండండమ్మా. వాళ్ళెప్పుడొస్తారో, వీళ్ళ పరువు ఎప్పుడు తీస్తారో ఆత్రంగా ఉంది. అత్తయ్య, అనుపమమ్మ మన మాట పోదు అంటున్నారు. వాళ్ళొచ్చి ఏమన్నా అంటే మనకసలు మాట ఉంటుందా? అమ్మా, అప్పుడే రెడీ అయిపోయావా? టిఫిన్ ఇంకా కాలేదు నాన్న, కాసేపు ఉంటూ చేసి వెళ్దు గాని. పర్లేదమ్మా, నేను బయట చేస్తాను. నమస్కారం మేడం. చీరలు రెడీ అయ్యాయి, ఉదయాన్నే రెండని మీ కోడలు గారు చెప్పారు. ఎక్కడున్నాయండి? ఏంటి శివపార్వతి గారు, కొత్త రకం చీరలు నేసామన్నారు, ఏవి? రాత్రి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది రామయ్య గారు. నేర్చిన చీరలన్నీ కాలిపోయాయండి. ఇప్పుడు ఎలాగండి? మీ మాట నమ్మి మేము ఆర్డర్ తీసుకున్నాం, అవతల మా మాట పోతుంది. జాగ్రత్తగా ఉండాలి కదా చిన్ని గారు. కాలిపోయాయని మా డీలర్లకు చెప్తే వాళ్ళు నమ్ముతారా? మీరు మమ్మల్ని నమ్మట్లేదనుకుంటా. నిజమండి. క్షమించండి అమ్మా, పూజ చేస్తున్నానండి. ఇప్పుడు ఈవిడ కాళ్ళు పట్టుకుంటుందేమో, ఆ దృశ్యం చూడాలి. ఇప్పుడు ఏమైందన్నమ్మా అంత పెద్ద మాట అనేస్తున్నావు? మీరు నేసిన చీరలు కాలిపోయాయంట కదమ్మా. మేవంటే గిట్టని వాళ్ళు చేశారండి. కాపాడేవాళ్ళు ముందే హెచ్చరించి కాపాడారు. అనుపమా, చీరలన్నీ లోపల భద్రంగా ఉన్నాయమ్మా. రాత్రి మన భోజనాలైన వెంటనే బాజీ చేత లోపల పెట్టించాను. రండి చూపిస్తాను. మీ గురించి తెలుసు అనుపమ్మ గారు, అందుకేగా మేము అంతగా నమ్మేది. ఇందాక ఏమన్నారండి మీరు?
క్షమించాలి. ఇంకెలాగే తయారు చేస్తూ ఉండండి. శివపార్వతి గారి చీరలు తీసుకెళ్తూ ఉంటాం. శివపార్వతి చీరలు కాదండి, ఇక ఆ పేరొద్దు. పేరే లేకుండా పంపిస్తే మన పేరెలా తెలుస్తుందమ్మా? కొత్తగా నామకరణం చేస్తున్నాం చిన్ని. ఈ కొత్త రకం చీరలకి కళ్యాణి చీరలని పేరు పెడుతున్నాం. ఎవరి వల్ల ఆయుష్ పోసుకున్నాయో వారి పేరు పెట్టడమే ధర్మం కూడా. తీసుకెళ్ళండి, కళ్యాణి చీరలని చెప్పి అమ్మమనండి. తప్పకుండా శివపార్వతి గారు. ఇక మేము వెళ్ళొస్తాం శివపార్వతి గారు. మంచిదండి. సంపదతో హ్యాపీగా ఉందాం అనుకున్నాను. ప్రాబ్లమ్సే వస్తున్నాయి. తనని ఇంకా టెన్షన్స్ పెట్టలేను. డిసైడ్ అవ్వాల్సిందే. చూపుడు వేలు పట్టుకుంటే ఉంటుంది, మధ్య వేలు పట్టుకుంటే పంపించేయాలి. ఏం చేద్దాం సిద్ధు? ఈ రెండింట్లో ఒక వేలు పట్టుకో. దేనికి? పట్టుకో చెప్తాను. చెప్పి క్షమించమని అడుగుదాం అనుకున్నాను. చూపుడు వేలు పట్టుకుంటే నాతోనే ఉంటావు అనుకున్నాను. అది పట్టుకున్నావు శామ్. ఇక లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావు. ఇక నాకైతే పంపాలన్న ఆలోచన రాదు శామ్. ఒకవేళ ఆ వేలు పట్టుకునుంటే తీసుకెళ్లి వదిలేసేవాడివా సిద్ధు? పట్టుకోలేదుగా శామ్. నువ్వు క్షమించమని అడిగితే సౌరి క్షమించేస్తాడనుకుంటున్నావా? ఎమోషనల్ అవ్వకు శామ్. ఇలా ఎన్ని రోజులనే బాధ తప్పితే నీ నుంచి వెళ్ళిపోవాలని కాదు సిద్ధు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చాచా, ఏంటి శామ్, నాకు ఆ మాత్రం తెలీదా? నేను ఇలా చూడలేకే. అసలు దీనంతటికీ కారణం ₹1,00,00,000 మోసపోవడం వల్లే. లేదు, నేను మోసపోలేదు. కళ్యాణి మోసం చేసింది. మనకి ఇంత గిఫ్ట్ ఇచ్చిన కళ్యాణికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాను. తృప్తిగా ఉంది. అంత చేసినా అటే బాధ మిగిలిపోయింది. ఇటు చీమ కుట్టినట్టు కూడా లేదా అని తెగ బాధపడిపోయాను. ఇప్పుడు ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంది.
దెప్పి పొడవడం మీకు బాగా అలవాటైపోయింది. కన్న తల్లిని హింస పెట్టాలనుకోవడం నీకు జీవితం అయిపోలేదా? చెబుతున్నా వింటున్నావా? తిడుతున్నా మారుతున్నావా? మొదలు పెట్టారా? నువ్వెప్పుడు ముగింపు పలుకుతావు? సమాధానం లేని ప్రశ్న. దమయంతి, ఆ చీరల్నేసే నిన్ను పెంచి పెద్ద చేశారు. ఆ వృత్తితోటే నీకు భవిష్యత్తునిచ్చారు. కానీ నువ్వు వాళ్ళకా వృత్తే లేకుండా చేయాలని చూశావు. కడుపు నింపిన దాన్నే కాలితో తన్నినట్టు కాల్చి పారేయాలనుకున్నావు. దేవుడు హర్షిస్తాడు. కోడలి రూపంలో వాళ్లకే సాయం చేశాడు. తిక్క కుదిర్చాడు. నీకసలు ఆ కళ్యాణుకున్న జ్ఞానం కూడా లేదు. ఇంకాపుతారా? మారవు. నువ్వు మారవు. ఓ కన్నయ్య, కన్నయ్య, నా బుజ్జి కన్నయ్య, బుజ్జి కన్నయ్య, వింటున్నావా? ఇక్కడికి రాకముందు ఎగ్జామ్ రాయలేకపోయానే, చదువు పూర్తి చేయలేకపోయానని లోటుండేది. కానీ ఇక్కడికి వచ్చాక చాలా నాలెడ్జ్ వచ్చేసింది. ఇప్పుడైతే చదవకుండానే పాస్ అయిపోయినంత ఆనందంగా ఉంది తెలుసా? నీకు అర్థం అవుతుందా? కళ్యాణి, నానమ్మా, ఈ చీర నీకే. నాకా? ఈ చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా? 25 సంవత్సరాల తర్వాత అమ్మనేసిన మొదటి చీరది. అవునా? నీకోసమే ప్రేమగా ప్రత్యేకంగా తయారు చేశారు. చాలా బాగుంది నానమ్మా. ఇది నాకు గిఫ్టా? నువ్వు చేసిన సాయానికి ఏదిచ్చినా తక్కువే కళ్యాణి. ప్రాణం కన్నా విలువైన నా పరువు కాపాడావు. ప్రతిష్ట దిగజారిపోతుంది అనుకున్నాను, భయపడ్డాను. ఆ భయాన్ని పోగొట్టావు. నా మనసుకు ఆనందాన్నిచ్చావు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందమ్మా. ఊరుకో నానమ్మా, ఏంటా మాటలు? మీరు పెద్దవారు, ఆర్డర్ వేసే స్థాయి మీది. మీరు నాకు దండం పెట్టడం ఏంటి? నాకు కష్టం వచ్చినప్పుడు మీరు చలించలేదా? మీకు ఇబ్బంది వస్తుందని తెలిసే నేను స్పందించాను. నేను మీ మనవరాల్ని నానమ్మా. మనం అంతా ఒక్కటే. వయసులో చిన్నదానివైనా మనసులో గొప్పదానివయ్యావమ్మా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. పెళ్ళయిందాని కదా, బొట్టు పెట్టి చేరివ్వాలి. అనుపమా, ఈ నీళ్ల తర్వాత మీరు నేసిన మొదటి చీరని నేను తీసుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ నానమ్మా. తీసుకో. అరవకండమ్మా. నేనేవి మీ వైపు రాలేదు, మీ విషయాల్లో తల దూర్చలేదు. అటు తిట్టు రాకూడదని. మాట్లాడితే గొడవే పెరుగుతుంది. చీరలకి మేవే మొహం వాచిపోలేదు.
దమయంతి, ఈ చీర విలువ తెలియకుండా మాట్లాడుతున్నావు. ఎంతుంటుంది? ఓ 10,000 ఉంటుందా? ప్రేమకు డబ్బుతో కొలమానం కట్టలేం. కట్టలు లేనోళ్లే మాటలతో సరిపెడతారు. చీరేగా అంట చీర. అట్నుంచిటు చీపురు పొల్లని కూడా రానివ్వను.